హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? తమ్ముని చూస్తే అర్థమై ఉంటుందండి. ఈరోజు నేను మా నాన్నగారి గురించి చెప్పాలనుకుంటున్నానండి. నాకు ఇష్టమైన వ్యక్తులలో మొదటి వ్యక్తి అండి మా నాన్న. నాకు అత్యంత ఇష్టము, ప్రాణము మా నాన్నండి. ఎందుకంటే నన్ను అంత గారంగా అపురూపంగా చూసేవారండి మా నాన్న. ఎవరైనా చూస్తారండి పిల్లల్ని, ఎవరి పిల్లలైనా గారంగానే అపురూపంగానే చూస్తారు. నేను నా పిల్లల్ని అలాగే చూస్తాను. కానీ ఆయన చూడటంలోనే ఎంతో సంతోషం ఉండేదండి. ఎందుకంటే అసలు అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి మా నాన్న లాంటి వ్యక్తులు. ఆయన నెమ్మది కానీ, సౌమ్యం కానీ అసలు ఇప్పుడు కూడా చాలామంది అంటారండి అంత నెమ్మది గల వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారని. అసలు నిజంగా చెప్తున్నానండి, చాలా చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తులు మాత్రం అరుదుగా ఉంటారండి. అలాంటి తండ్రికి కొడుకుగా పుట్టడం అనేది నా అదృష్టం అండి. నన్ను ఎంత గారంగా చూసేవారంటే నాకు పెద్దగా అసలు ఏదైనా పని కూడా చాలా తక్కువ చెప్పేవారండి. నేను ఒక వీడియోలో చెప్పాను కదా, మా అమ్మ ఏదైనా పని చేయమంటే మనం చిన్న వయసు కదండి కొద్దిగా, నేను ఇప్పుడు వెళ్ళను అంటే ఎందుకే అండి ఇబ్బంది పెడతావు, ఇలాగ ఇవి నేను చేస్తాను అనేవారండి. నిజంగా ఆ విషయంలో ఇప్పుడు నాకు అనిపిస్తుందండి, ఇలాంటి వ్యక్తిని మిస్ చేసుకున్నానా అని అనిపిస్తూ బాధగా ఉంటుందండి. కానీ తప్పదు కదండి, కాలం అన్న తర్వాత అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుందండి. తనలో కలుపుకుంటూ ఉంటుందండి. జ్ఞాపకాలు మాత్రం అలానే ఉండిపోతాయండి. ఎంత అపురూపంగా ఎంత బాగా చూసేవారంటే నన్ను. ఎన్నో కష్టాలు పడ్డారండి అయినా సరే వాటిని ఎప్పుడు చిరునవ్వుతోనే ఎదుర్కొనేవారు. మా ముందర అసలు ఆ కష్టాలు అనేది తీసుకొచ్చేవారు కాదు. అలాగే మా అమ్మతో కూడా చాలా చాలా బాగుండేవారండి. అసలు వాళ్ళిద్దరూ నిజంగా అంత అన్యోన్యంగా చాలా తక్కువ జంటలు చూసుకుంటానండి. చాలా బాగా చూసేవారండి. అయితే లాస్ట్కి వచ్చేసరికి జనరల్గా వృద్ధాప్యం అనేసరికి కొంచెం ఎవరైనా కొంచెం ప్రవర్తిస్తారు కదండి, చిన్నపిల్లగా ప్రవర్తిస్తారు. నాకు అప్పుడు కొంచెం 2-3 సార్లు అయితే నేను విసుక్కున్నానండి. అంటే మనం వచ్చి జాబ్ టెన్షన్లో ఉంటాం, ఈయన వచ్చి ఆ వృద్ధాప్య ఛాయలతోటి ఆయన తిరిగినంతకాలం ఆరోగ్యాన్ని తిరిగారండి. లాస్ట్కి వచ్చేసరికి చిన్నపిల్లలాగా నేను భోజనం చేయను, టీ తాగను, ఇలా అంటే 2-3 సార్లు మాత్రం నేను విసుక్కున్నానండి. టీ తాగకపోతే ఇలాగా ఇబ్బంది పెడుతున్నాం ఎందుకని 2-3 సార్లు అయితే విసుక్కున్నానండి. అంతకుమించి అయితే ఆయన బాగానే చూసేవాళ్ళం. అసలు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగించేవాళ్ళం కదండి. అన్నయ్య అంటే అక్కలండి, మా నలుగురికి ప్రాణం అండి ఆయన. అంత చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన పిల్లలు అంత ప్రేమగా చూసేవారండి. ఆ వృద్ధాప్య వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, అవి మెడికల్గా తగ్గేవి కాదు. కాలక్రమంలో వయసు మీద పడుతున్న కొలిది రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. ఆకలి లేకపోవడం, నేనేమో ఇసుక్కున్నానండి, తినొచ్చు కదా ఎందుకంటే సహించడం లేదురా నాకు ఇబ్బందిగా ఉంది అలా అనేవారు. మనకేంటంటే తింటే బాగుంటుంది కదా అని కొంచెం ఇసుక్కునే ఉన్నాను అంతే, అంతకుమించి ఏమి ఉండేది కాదండి. అసలు నన్ను ఎంత ఆయన ఎవరిని అలా చూస్తారండి. పిల్లలంటేనే ఆయనకి చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడన్నా ఆడుకుని వచ్చి కాళ్ళు ఆగుతున్నాయి అని పడుకుంటే అసలు నా కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని కాళ్ళు ఇక్కడ నొక్కను అనేవారు. నాకు అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా చాలా బాధ అనిపిస్తుందండి, అలాంటి తండ్రి ఇంకా లేడా అని చెప్పి. అలానే నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు నేను కూడా అంతే. మా అబ్బాయి ఆడుకుని వచ్చి కాళ్ళు అవుతున్నాయి అంటే నేను కూడా సేమ్ అలాగే నా ఒళ్ళో పెట్టుకుని కాలు ఎక్కడమ్మా ఇక్కడ అంటే నాకు ఒకసారి సడన్గా ఆ విషయం గుర్తొచ్చిందండి. కాలం అంటే ఇంతే అనుకుంటా, నాకు అప్పుడు ప్రేమ తెలియలేదు అని అనుకున్నాను. నిజంగా నేను ఏదైనా చిన్న దెబ్బ తగిలిందంటే చాలండి, ఇంకా అక్కడ చేయి పెట్టి ఇక్కడ నొప్పిగా ఉందా, మనకేమో తెలియదు. అబ్బా నొప్పి వస్తుంది నాన్న, నువ్వు నొక్కేస్తున్నావు అంటే ఎక్కడ అని అసలు తగ్గే వరకు ఇంకా అలా ఒళ్ళో పెట్టుకుని అలాగా నిమురుతూను ఆయింట్మెంట్ రాస్తూను అలాగా చేస్తూ ఉండేవారండి. అసలు ఏదైనా ముళ్ళు దిగిందన్నా సరే కాలు ఇంక ఒళ్ళో పెట్టేసుకుని ఎక్కడ దిగింది, ఏది ఎక్కడ నేను కొంచెం ఇసుకున్నట్టు, నాన్న నొక్కేస్తున్నావు అక్కడ నొప్పిగా ఉంది, ఎందుకు నన్ను అలా చేస్తున్నావు నువ్వు అని నేను కొంచెం ఇసుకున్నానండి. కాదురా సరిగ్గా పెట్టు, మరి రావాలి కదా ముళ్ళు అలా అనేవారండి. నేను డ్యూటీ నుంచి ఎప్పుడైనా కొంచెం లేట్గా వచ్చినా ఇంకా అక్కడ సెంటర్లో ఉండి ఇంకా రాలేదు లేట్ అయిపోయింది అని మళ్ళీ ఎక్కువగా లాస్ట్కి వచ్చేది పెద్ద మాట్లాడేవారు కాదండి. మళ్ళీ నన్ను చూడగానే ఒక రకమైన సంతోషం అంతే, వచ్చాడు కనిపించాడు అలా అండి. నిజంగా అవి తీపి జ్ఞాపకాలండి నాకు. ఇప్పుడు మాత్రం గుర్తొస్తే చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి. మనం ఎన్ని ఆనందాలు ఉన్నా తల్లిదండ్రి అనేది ఎప్పుడూ మర్చిపోలేమండి.
అలాంటి తండ్రిని మిస్ చేసుకున్నానా అని చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకో తెలియదండి, ఈ మధ్యన అయితే మరీ గుర్తు వస్తున్నారు. అందుకే ఇంకా ఫోటోలు చూస్తూ ఏమో తెలియదండి, చాలా అలా చూసి కాసేపన్నా తలుచుకుంటే అదొక సంతోషం కింద ఉంటుందండి. అలా నేను కూడా ఫీల్ అవుతానండి. అప్పుడు ఎందుకు ఇలా ఇసుక్కున్నాను నాన్న, ఈరోజు రమ్మంటే రాడు కదా, ఆ రోజు ఏం తాగలేకపోతే ప్రేమగా ఎందుకు నాన్న అని అనకుండా ఇసుక్కున్నానేంటి అని అనిపిస్తూ ఉంటుందండి. అయినా ఉన్నంత వరకు నాన్నంత ఏ చిన్న మాట అనుకుంటే చాలా బాగా చూసుకున్నామండి. ఇప్పుడు ఆయన మమ్మల్ని ఎలా చూసుకున్నారో మేము కూడా మా ఆవిడతో సహా అన్నయ్య, వదిన, అక్క, ఎవరైనా సరే ఆయన మాత్రం చాలా ప్రేమగా చూసేవాడు. ఎందుకంటే ఆయన ఎవరినైనా ప్రేమిస్తారు తప్ప ఎవరిని కాదనటం, ఆయనకి అసూయ, ద్వేషాలు ఇలాంటివి ఏమి ఉండవండి. అసూయ, ద్వేషం, ఒకరిని చూసి ఈర్ష్యపడడం, జాలి పడటమే తప్ప ఈర్ష్య అనేది రాదండి. అందుకని ఆయన అంటే ఎవరికైనా ఇష్టమేనండి. అంత సౌమ్యుడు మాత్రం మళ్ళీ ఇంకా చాలా తక్కువగా ఉంటారండి. ఇంకేంటండి, మీకు నా ఫేస్ చూసినా బోర్ కొడదని చెప్పి ఇలాగా వీడియో షూట్ చేసి ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అంటే మీకు మాటలు ఏంటి ఇలా చూస్తూ ఉంటారు కదా, మీకు బోర్ కొట్టదా అన్న టైపులో ఇలా క్రియేట్ చేశానండి. అది మీకు నచ్చిందో లేదో. నా ఛానల్ని అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్లు ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీకు అందిస్తానని నేను మీకు మాట ఇస్తున్నానండి. అలా అని ఆయన చదువుకోకపోయినా మళ్ళీ నేను ఏదైనా బుక్ చదివినా అర్థమైపోయేదండి ఆయనకి. సపోజ్ ఇవి ఉంటాయి కదండి వారపత్రికలు, మాసపత్రికలు, అవి మరి ఎలా అర్థమైతే తెలియదు కానీ అప్పుడు మాత్రం కోపం వచ్చేసేదండి. నువ్వు క్లాస్ పుస్తకాలు చదవకుండా ఇది చదువుతున్నావు అని చెప్పి కొంచెం కోపపడేవారండి. ఇంకా నాకు ఒక మెమరీ ఏంటంటే, మనకి చిన్న వయసులో సినిమాలు చూడాలని ఉంటుంది కదండి. అప్పుడు ఎందుకు నన్ను నిడదవోలు తీసుకెళ్లారండి సైకిల్ మీద. నేను సినిమా చూద్దామని, నాన్న సినిమాకి వెళ్దాం అంటే ఆయన పెద్ద సినిమాలే చూసేవారు కదండి. నేను ఇంటి దగ్గర మొదలుపెట్టానండి, నాన్న సినిమాకి తీసుకెళ్ళు, నన్ను సినిమాకి తీసుకెళ్ళు, సినిమా అంటే సరే తీసుకెళ్తాను అన్నాను. మళ్ళీ అక్కడ భోజనం అయిన తర్వాత థియేటర్ కనిపిస్తే, నాన్న ఆపు, సినిమా తీసుకెళ్ళి అంటే ఆయన ఒకే ఒకటి అన్నారు, నిన్ను సినిమాకి తీసుకెళ్ళనా లేకపోతే జ్యూస్ తాగుతావా, రెండు ఏదో ఒకటే, సినిమా కావాలా లేకపోతే జ్యూస్ తాగాలి, జ్యూస్ ఇప్పించనా అంటే ఆటోమేటిక్గా జ్యూస్ మీదకి డైవర్ట్ అయిపోయిందండి. సరే నాన్న జ్యూస్ ఇప్పించు, సినిమా వద్దులే అన్నానండి. తర్వాత నేను ఇంటికి వచ్చేసి ఆడుకుంటుంటే మా అమ్మతో చెప్తున్నారు, ఎదవ సినిమాకి జ్యూస్ అంటే జ్యూస్కే పడిపోయాడే, నేనకి సినిమా అంటాడేమో అనుకున్నాను, లేకపోతే ఏంటి సినిమాకి తీసుకెళ్తాడో, ఆ జ్యూస్ తాగిచ్చేసాను, తీసుకొచ్చేసాను అని మా అమ్మతో చెప్తున్నారండి. అలానే మా అమ్మ ఎప్పుడైనా కోపడినా మా అమ్మనే తిట్టేవారండి, అన్నయ్య ఏమనొద్దు. అలానే ఆయన నన్నే కదండి, మా అక్కలతోనూ అన్నయ్యతోనూ అంతే ప్రేమగా ఉండేవారు. అన్నయ్య అన్న ఇంకా ఇష్టం. అసలు అన్నయ్య వచ్చాడంటే చాలు, అన్నయ్యతో పెద్ద మాట్లాడేవాడు కాదు కానీ వెళ్ళిన తర్వాత మాత్రం పొగుడుకునేవాడండి. మా అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, చాలా ఇది అని అమ్మ నాన్న చెప్పుకుని నవ్వుకునేవారండి. అన్నయ్య అయినప్పుడు మాత్రం సైలెంట్గానే ఉండేవారు, వెళ్ళిన తర్వాత మాత్రం పొగుడుకునేవారండి. అలాగే ఎప్పుడు పిల్లల ఆనందాలు చూసి సంతోషపడుతూనే ఉండేవారండి. అసలు అమ్మ నాన్న అలాంటి మధురమైన రోజులు అయితే రావండి. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా మళ్ళీ అందరం దగ్గరగా పడుకుని మంచాలు దగ్గర వేసుకుని ఆ పెళ్లి విశేషాలు చెప్పుకోవడం, అక్కడ వాళ్ళు ఇలా చేశారు అలా చేశారని అలా 2-3 రోజులు విశేషాలు చెప్పుకోవడం చాలా మధురంగా గడిచేదండి. వాళ్ళకి ఆర్థిక బాధలు అవి ఉండేవి, అవి మా వరకు రానివ్వకుండా వాళ్ళే టెన్షన్ పడి చేసుకుంటూ చాలా ఇబ్బంది పడేవారు అంటండి. నాన్న కూడా అమ్మ చెప్తూ ఉండేది. కొంచెం మేము పెద్దలైన తర్వాత ఆ సమస్యల నుంచి గట్టెక్కించి అన్నయ్య కూడా చాలా బాగా చూసేవారండి నాన్నే. నేను కూడా కొంచెంగా చూసుకుంటూ బాగానే ఉండేవాడినండి. లాస్ట్కి వచ్చే కొద్ది అయినా చాలా ఫ్రీగానే ఉండేవారండి. మా మిస్సెస్తో కూడా చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉండేవారండి, నా గురించి చెప్తూ ఉండేవారు. నేను చిన్నప్పుడు ఎలా చేసేవాడిని, ఇలా చేసేవాడు మీ ఆయన అని చెప్పి. మా ఆవిడ కూడా ఏమైనా సరుకులు గట్ట, నీకు ఎందుకమ్మా, నాకు ఇంకా బాగా గుర్తండి, ఏమైనా రేషన్ ఇస్తున్నా మనకైతే కొంచెం బయటకు వెళ్ళడం నాకైతే బద్దగా ఉండాలి, సరుకులు అయితే తేవాలన్నా ఆ రేషన్ ఇస్తున్న వెంటనే మా మిస్సెస్ని, అమ్మ ఆ కార్డులు అవి అమ్మ రేషన్ తీసుకొచ్చేస్తాను వెళ్ళి అని చెప్పారు. ఇంకా టైం ఉంది కదండి, ఎందుకండి కంగారు పడతాం అవి అంటే, ఎందుకు అయిపోద్ది కదా పని, నాకు ఇచ్చేయి నేను తీసుకొచ్చేస్తాను అని చెప్పి తీసుకొచ్చేసేవారండి. మీరు నమ్మరండి, ఆయన చనిపోయిన తర్వాత మేము నిడదవోలు ఏదో పని మీద వెళ్ళి మా ఆవిడ నేను బయటకు వచ్చామండి. ఫస్ట్ టైం ఆయన చనిపోయిన తర్వాత బయటికి వెళ్ళామండి లాక్ వేసుకుని.
మళ్ళీ మేము ఎంటర్ అవ్వగానే మా ఆవిడ ఒకేసారి సడన్గా ఏడ్చేసిందండి. నాకైతే చాలా ఆశ్చర్యం. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇప్పటివరకు మామయ్య గారు నిజంగా మనకి ఎంతో పెద్ద పుల్ల ఉండేవారు కదండి. గుమ్మాల్లో కూర్చొని మనం వచ్చేసరికి ఎదురు చూస్తూ ఉండేవారండి. ఇంకా మనల్ని ఎవరు చూస్తారు. నిజంగా నాకు కూడా అప్పుడు అనిపించిందండి. అసలు చూడండి అంత ప్రేమగా ఉండేవారండి. ఎందుకంటే మేము బయటికి వెళ్ళినా ఆయన మాకు ఏదో స్వాగతం చెప్తున్నట్టు ఎదురుగుండా గుమ్మాలు కనిపించేవారండి. నాకు అప్పుడు నిజంగా మా ఆవిడైతే చాలా చాలా ఏడ్చిందండి. ఫస్ట్ టైం వెళ్తే అనిపించిందండి. బయటికి వెళ్ళి ఆయన చనిపోయారు, ఏదో పని మీద బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇల్లంతా తాళం పెట్టుంది. ఆయన కూర్చునే కుర్చీ కానీ ఆయన వెంటనే కట్టెనెత్తి చూసేవారండి ఎవరు వచ్చారు బండి అని. అది మిస్ అయ్యేటప్పటికి మాత్రం చాలా చాలా బాధ అనిపించిందండి. అలా ఆయన బతికున్నంతకాలం చాలా ఆనందంగా బతికారు. కష్టాలు అనేది పడ్డారండి, అయినా సంతోషంగానే ఉండారు. అలాంటి తండ్రికి కొడుకు పుట్టినందుకు చాలా గర్విస్తున్నానండి. ఉంటానండి. నమస్తే అండి. మరో వీడియోతో కలుస్తానండి. బాయ్.